మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి 28 దినఫలితాల ప్రకారం మీకు సాధారణ రోజు కాదు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల లోపు మీ జీవితంలో ఒక హఠాత్ పరిణామం చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం అకస్మాత్తుగా కదలిక చూపిస్తుందండి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక అధికారిక సమాచారం లేదా ఒక వ్యక్తి మీ ముందుకు రావడం, ఇవన్నీ ఈ సమయంలోపు జరగవచ్చు. మొదట మీరు ఆశ్చర్యపోతారు, కానీ తర్వాత అర్థమవుతుంది ఇది నా కష్టానికి వచ్చినటువంటి ఫలితమని. ఈ యొక్క మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా అందేలా షేర్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, కానీ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ అని, ఒక మోటివేషనల్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మకర రాశి వారి దినఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 9388444975. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో మకర రాశి 10వ స్థానం అండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని మకర రాశి వారిగా పరిగణిస్తారు. మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక చాలా బాధ్యత గల స్వభావం అండి. పని అంటే ప్రాణం పెట్టేవారు, మౌనంగా కష్టపడతారు, భావాలను బయట పెట్టరు, నమ్మకం పెట్టుకున్న వారి కోసం ఏదైనా చేస్తారన్నమాట. ఒకసారి మోసం జరిగితే మళ్ళీ ఆ వ్యక్తిని దగ్గరకు కూడా రానివ్వరు. మీరు మాటల కంటే పనితో చూపించే వ్యక్తులన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం మరియు నలుపు. ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 మరియు 6. మీకు అదృష్ట సూచికలు అనమాట. ఈ యొక్క మకర రాశి అధిపతి శని గ్రహం అండి. మకర రాశికి అధిపతి గ్రహం శనిదేవుడు. శని అనుగ్రహం కోసం చేయాల్సినవి కొన్ని వచ్చేసి శనివారం నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. పేదవారికి అన్నదానం చేయండి. కాకులకు అన్నం వేయండి. హనుమాన్ స్వామి దర్శనం చేయడం రేపటి రోజున చాలా మంచిది. శని పరీక్షిస్తాడు, కానీ మీ కష్టం ఎప్పటికీ కూడా వృధా చేయడండి. ఈ యొక్క ఫిబ్రవరి 28 సాయంత్రం 6 లోపు జరిగే సంఘటన గురించి తెలుసుకుందాం. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పని కదలికలోకి వస్తుంది. ఒక శత్రువు నిజస్వరూపం మీకు రేపటి రోజున బయటపడే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. మీపై అపోహలు పెట్టిన వారు బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక విషయంపై స్పష్టత కూడా వస్తుందండి. ఉద్యోగ సంబంధంగా ఒక మంచి సమాచారం కూడా రావచ్చు. మొదట మీరు షాక్ అవుతారు, ఇది ఇలా ఎలా జరిగింది అని మీకు అనిపిస్తుంది, కానీ అది మీకు ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం అని తప్పకుండా కూడా తెలుసుకుంటారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అంటే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఎదుగుతారు. అందుకే మీకు శత్రువులు కూడా కనిపించరు, కానీ ఉంటారండి. ఎందుకు మీకు శత్రువులు ఎక్కువ అని తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి. పని విషయంలో కఠినంగా ఉంటారు. ఎవరి తప్పు చూసినా నేరుగా చెప్తారనమాట. ఇలా తప్పు చేశావు, ఇది తప్పు అని అలా చెప్తారు కాబట్టే మీకు శత్రువులు ఎక్కువ. చూసి చూడనట్టుగా వెళ్ళిపోరు అనమాట. ఇంకా తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, అలా అనమాట. మీ ఎదుగుదల కొందరికి అసూయ కలిగిస్తుందండి. ఇంకా మీ ముందే నవ్వుతారు శత్రువులు, కానీ మీ వెనక మాత్రం చాలా మాటలు మాట్లాడతారనమాట. మీ ప్లాన్స్ తెలుసుకోవడానికి కూడా మీకు దగ్గర అవుతారు. చిన్న తప్పును పెద్దదిగా చూపిస్తారండి. మీ విజయాన్ని చిన్న చూపు కూడా చూస్తారనమాట. మీరు కొన్ని విషయాలు రేపటి రోజున తప్పకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీ ఆర్థిక విషయాలు ఎవరితో చెప్పొద్దండి. ముఖ్య నిర్ణయాలు బయట పెట్టొద్దు. నమ్మకం పెట్టుకునే ముందు పరీక్షించండి. కోపంతో ఎప్పుడు కూడా స్పందించొద్దు. శత్రువులు మనకు కీడు చేయాలని ప్రయత్నిస్తారు, కానీ శని కృప ఉంటే వారి ప్రయత్నాలు ఎప్పటికీ కూడా ఫలించవు. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా కొన్ని మర్చిపోతూ ఉంటారండి. అంటే మీ ఇంటి కులదేవత మీ వంశాన్ని కాపాడుతుంది. ఇప్పుడు సమస్యలు పెరుగుతున్నాయంటే కనీసం ఒకసారి ఆలోచించండి. మన ఇంటి కులదేవతను మీరు మర్చిపోయారు కదా అని మీకే అనిపిస్తూ ఉంటుందన్నమాట. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో ఒక చిన్న దీపం కూడా వెలిగించుకోండి. కులదేవత పేరు కూడా జపించుకోండి. రక్షణ తగ్గితే సమస్యలు పెరుగుతాయండి. గుర్తు పెట్టుకుంటే ఆశీర్వాదం కూడా పెరుగుతుంది. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా కష్టపడి జీవితం నిర్మించుకునేవారనమాట. మాటలు తక్కువ, కానీ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక విషయం మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, మీ ఇంటి కులదేవతను మీరు ఆరాధించడం లేదు ఈ మధ్యకాలంలో. ప్రతి వంశానికి ఒక కాపలదారు శక్తి ఉంటుంది. అదే మనకు కులదేవత అనేవారు.
మీ తాతలు, ముత్తాతలు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఆ దేవతను స్మరించేవారు. ఎందుకంటే వారికి తెలుసు మనకు కనిపించని రక్షణ ఆమెదే అని. కులదేవతను మన రక్షణ ఎలా ఉంటుందంటే కనుక, మీరు పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోవడం, చివరి నిమిషంలో చెడు పని ఆగిపోవడం, శత్రువు కుట్ర బయటపడడం, డబ్బు అవసరమైనప్పుడు ఎక్కడి నుండో సహాయం రావడం, కుటుంబంలో విభేదాలు పెద్ద సమస్య కాకుండా సర్దుకపోవడం. మీరు అనుకుంటారు ఇది యాదృచ్ఛికమని. కాదు, ఇది కులదేవత యొక్క కాపలా అని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనము ఆమెను మర్చిపోతే రక్షణ బలహీనమవుతుంది, సమస్యలు కూడా పెరుగుతాయండి, మనస్సులో అస్థిరత కూడా వస్తుంది. కాబట్టి ఇంటి కులదేవతను ఇప్పటి నుంచైనా ఆరాధించడం తప్పకుండా మీరు చేసుకోండి. ఇక సాయంత్రం 6:30 లోపు జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క మకర రాశి వారికి తప్పకుండా రేపు సాయంత్రం 6:30 లోపు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఒక అనుకోని ప్లాన్ అంటే ఒక ఫోన్ కాల్ మీ ప్లాన్ను మార్చవచ్చు అనమాట. ఒక ఆర్థిక విషయం స్పష్టతకు కూడా రావచ్చండి. ఒక వ్యక్తి నిజస్వరూపం కూడా బయటపడవచ్చు అనమాట. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి పని కదలికలోకి కూడా రావచ్చు. మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి గురించి నిజం కూడా తెలుస్తుందండి. మొదట మీరు షాక్ అవుతారు, కానీ ఆ సంఘటన మీకు ఒక హెచ్చరిక మాత్రమే. ఇకపై జాగ్రత్తగా ఉండాలి అనే ఒక సంకేతం కూడా మీకు తప్పకుండా అనమాట. ఇంకా రేపటి రోజున స్త్రీల వల్ల కూడా మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ కాదండి, కానీ కొందరికి హెచ్చరిక. ఒక స్త్రీ మాటలు మీకు తప్పుగా అపార్థం చేసుకోవచ్చండి. ఒక స్త్రీ అనేవారు ఆవేశంలో మీరు స్పందించొద్దు. ఆర్థిక విషయాలు స్త్రీలతో చర్చించే ముందు ఆలోచించండి. కుటుంబంలో ఒక మహిళ వల్ల చిన్న అపార్థం పెద్దదిగా మారే అవకాశం కూడా ఉంటుంది. గౌరవం ఇవ్వండి, కానీ భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే అనేటువంటి ఒక చిన్న హెచ్చరిక అనమాట. ఈ యొక్క రాశి వారికి, మకర రాశి వారు నిశ్శబ్దంగా ఎదుగుతారు కదా, అందుకే మీకు శత్రువులు కనిపించరండి, కానీ తప్పకుండా ఉంటారనమాట. మీరు ఎదుగుతుంటే చూసి అసూయపడతారు. మీ మాటలను వక్రీకరించి చెప్పవచ్చు. మీ ప్లాన్స్ ముందే తెలుసుకొని అడ్డుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి విషయాన్ని అందరితో కూడా మీరు పంచుకోవద్దు. మీ ఆర్థిక లావాదేవీలు రహస్యంగా ఉంచండి. కోపంలో స్పందించకుండా మౌనంగా గమనించండి. రేపటి రోజున మీరు తప్పకుండా కొన్ని పరిహారాలు, పూజలు చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కులదేవత పూజ అండి. ఈ వారం ఒక రోజు నిర్ణయించుకొని ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించండి. కులదేవత పేరు 21 సార్లు జపించుకోండి. సాధ్యమైతే సంవత్సరానికి ఒకసారి దర్శనం చేసుకోండి. అంటే మీరు ఎక్కడ, మీ ఇంటి కులదేవత అనేవారు ఎక్కడ వెలిసింటే అక్కడ అన్నమాట. ఇక శని అనుగ్రహం కోసం శనివారం నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోండి. ఓం శనీశ్వరాయ నమః అని 108 సార్లు జపించుకోండి. పేదవారికి అన్నదానం కూడా చేయండి. ఇక దృష్టి నివారణ కోసం ఇంటి ముందు ఉప్పు నీటితో తుడవండి. ఒక నిమ్మకాయను ఇంటి బయట ఉంచి తర్వాత పారేయండి. మీకు దృష్టి అనేది తగ్గుతుందన్నమాట. సాయంత్రం 6కి ముందు, అంటే 6 గంటల కన్నా ముందు ఒక చిన్న దీపం వెలిగించి 2 నిమిషాలు మౌనంగా కూర్చోండి. మీ మనసులో ఉన్న భయాన్ని దేవుడి పాదాల వద్ద వదిలేయండి. ఈ యొక్క మకర రాశి వారు, మీ కష్టం ఎప్పటికీ కూడా వృధా కాదండి, కానీ రక్షణ లేకుండా యుద్ధం చేయవద్దు. కులదేవతను గుర్తు చేసుకోండి. శనిని స్మరించండి. జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఈ సాయంత్రం 6:30 లోపు జరిగే సంఘటన మీకు ఒక పెద్ద స్పష్టత ఇస్తుందన్నమాట. శత్రువులు కూడా బలహీనపడతారు. మీ ధైర్యం పెరుగుతుంది. మనం అమ్మవారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటే చాలు, అమ్మవారు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తారనమాట. అలాగే ఈ రాశివారు రేపటి రోజున ప్రయాణ విషయంలో ఎలా ఉండాలంటే కనుక, అత్యవసరమైన పని ఉంటే మాత్రమే ప్రయాణం చేయండి. సాయంత్రం 6:30 తర్వాత అవసరం లేని ప్రయాణాలు మానేయడం చాలా మంచిది. వాహనం నడిపేటప్పుడు తొందరపడకండి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయవద్దు. డాక్యుమెంట్స్, పర్సు, ముఖ్య విషయాలు, ముఖ్య వస్తువులు చెక్ చేసుకోండి. ఇతరుల మాట విని హఠాత్తుగా ప్లాన్స్ అనేది మీరు మార్చుకోవద్దు. ముఖ్యంగా అనుకోని పిలుపులు వస్తే ఆలోచించి స్పందించండి. అనవసరంగా వెళ్ళి టైం, డబ్బు వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలుగా ఉండాలి. తలనొప్పి, ఒత్తిడి, అలసట రావచ్చు. రక్తపోటు లేదా షుగర్ ఉన్న వారికి జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భోజనం చేయండి. బయట ఫుడ్ తగ్గించండి. నీళ్ళు ఎక్కువగా తాగండి. కోపం, టెన్షన్ తగ్గించండి. మీరు బయటకు బలంగా కనిపించినా లోపల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నమాట. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగండి. 5 నిమిషాలు దీపం ముందు కూర్చొని లోతుగా శ్వాస తీసుకోండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు జపించుకోండి. రేపటి రోజు పూర్తిగా మీకు చెడు కాదు, కానీ మీరు జాగ్రత్తగా ఉంటే సమస్యలు దూరంగా ఉంటాయి. ప్రయాణం అవసరమైతే దేవుడి పేరు చెప్పి బయలుదేరండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీ శాంతి మీకు పెద్ద రక్షణ. జాగ్రత్తగా ఉండండి. శుభం మీ వైపు తప్పకుండా ఉంటుంది. చూశారు కదండి, మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి కొన్ని శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది,
అలాగే ప్రయాణ విషయంలో ఎలా ఉండాలి, ఆరోగ్య విషయంలో ఎలా ఉండాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.